ఈడేంటి ఇప్పుడు మెసేజ్ పెట్టాడు? ఛానల్ మూసేశారా? ఎవడ మూసేశాడ్రా ఛానల్? అప్పుడే అసలు వీడియో పెట్టి 2 రోజులే కదా అయింది. 17 days. అదేంటి అప్పుడెంత? రే 70 days అవ్వడం ఏంట్రా? రే బాబు లేకరా రే. ఏంట్రా నీ బాధ? వీడియో చేయాలరా బాబు, పెట్టి ఇప్పటికి 17 days అయిపోయింది. ఏం వీడియోరా? అదేరా మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదరా. మన యూట్యూబ్ ఛానల్ ఏంటి ఇంతకి? అందుకే చెప్పి నీకు ఎక్కువ తీసుకోవద్దని చెప్పి. Hola amantes del cine, welcome to our channel The Real Homies. అది 2015 సంక్రాంతి సమయంలో అతి భారీ అంచనాలతో అయ్యన్ ఒక సినిమా రిలీజ్ అయింది. ఆగాగాగాగు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్? ఎస్ అఫ్ కోర్స్. సగం వీడియో నీ ఫ్లాష్ బ్యాకే తినేస్తుంది కదరా. డెప్త్ ఉంటుందిరా చెప్తే, వాసిపోతుందిరా కొడితే. సరిగ్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మీరు తమిళలో చూసినట్టుగానే ఐ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. సో ఇప్పుడు ఈ ఐ మూవీ అండర్రేటెడా అంటే మేబీ ఆర్ నాట్. అండర్ రేటెడ్ అనడానికి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి అండ్ కొన్ని అసలు వర్కౌట్ అవ్వాలి. సో ఇది అండర్ రేటెడ్ లిస్ట్ కి కొద్దిగా తగ్గిందని మా ఫీలింగ్. కొంతమందికి అండర్ రేటెడ్ అవ్వచ్చు అండ్ ఇంకో వర్గానికి అసలు వర్కౌట్ అవ్వకపోవచ్చు కూడా. సో మేము ఈ మూవీ గురించి మాట్లాడాక మీకే లెవెల్లో ఉందో కామెంట్ చేయండి. తెలుసుకొని నువ్వేం పిక్తారా? గేమ్ చేంజర్లో రామ్ లాగా ఐఏఎస్ 6 మార్క్స్ తేడాతో ఐపీఎస్ అవుతావా ఏంటి? మధ్యలో గేమ్ చేంజర్ ఎందుకు వచ్చిందిరా? అంటే అదే 2 శంకర్ సార్ మూవీసే కదా అని అలా ఎరికిచ్చేసాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ ద షో. యాజ్ పర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మూవీ అయితే హిట్ అయింది, బట్ రివ్యూస్ పరంగా మిక్స్డ్ అండ్ నెగిటివ్స్ రివ్యూస్ని ఫేస్ చేసింది అండ్ సగం మందికి ఈ మూవీని మర్చిపోయారని చెప్పాలి. ఇప్పుడు ఈ మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ప్లాట్ వచ్చేసి ఏముండదు, జస్ట్ ఒక లవ్ స్టోరీ విత్ రివెంజ్ డ్రామా టైప్ మూవీ బట్ విత్ లేయర్స్. విక్రమ్ తనని ఇలా గూనోడుగా మార్చిన వాళ్ళని ఏం చేశాడు అండ్ తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన దియాని లాస్ట్ కి వదిలేశాడా లేదా అనేది ఈ మూవీ ఇన్ నట్షెల్. బట్ ఇలా స్టోరీని రొటీన్ గా చేయకుండా శంకర్ గారు కొన్ని లేయర్స్ యాడ్ చేశారు. దానిలో మోస్ట్లీ 70% వరకు వర్క్ అయ్యాయి బట్ రెస్ట్ అసలు ఎవరికి కూడా ఎక్కలేదు. థింగ్స్ దట్ వర్క్డ్ అవుట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ మూవీ మొత్తం బేస్ అయింది ట్రూ లవ్ మీద. అంటే లుక్స్ డజంట్ మ్యాటర్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ అంతే అని ప్రూవ్ చేశారు ఈ మూవీలో. అండ్ ఒక లవ్ స్టోరీలో బాడీ హారర్ ని ఇంక్లూడ్ చేయాలని ఆ ఆలోచన చాలా బాగుంది. అండ్ ఆ మేకప్ కూడా మరీ చిరాగ్గా లేకుండా స్క్రీన్ మీద చూడడానికి చాలా సెట్ అయింది. మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా కూడా ఏదో రకంగా పక్కన వాడి వల్ల మనకి హాని ఉందని ఇలా కోర్ ఐడియాస్ చాలా మంచిగా పెట్టారు సినిమా మొత్తంలో కూడా. సెకండ్ వన్ వచ్చేసి సాంగ్స్. మూవీలో సాంగ్స్ ఉంటాయి రా చారీ, ఒక రేంజ్లో రిపీట్స్ పడతాయి అనుకో. అప్పుడు ఇప్పుడు అసలు ఎప్పుడు విన్నా సరే ఫ్రెష్గా లూప్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఈ సాంగ్స్ అనేవి. మరి ఊరికనే అయిపోతారేంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్. పూలనే కొనుకేయమంటావా సాంగ్ అయితే నా ఫేవరెట్. లిరిక్స్ అయితే అరాచకం అస్సలు. అండ్ మన తెలుగు డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారని చెప్పుకోవచ్చు. లైక్ ఎక్కడ స్లైట్ కూడా డిఫరెన్స్ లేనట్టుగా మనకి ఓన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేది షెడ్కి వెళ్తున్నాయి అనుకున్నది వేరే విషయం. నువ్వుంటే నా జతగా అయితే ఒక సైడ్ మూవీకి సింక్ అయ్యేలాగా అండ్ ఇంకో సైడ్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేసేలాగా కంపోజ్ చేశారు అండ్ అలాగే చూపించారు కూడా. ఎలా అయితే ఒక రేంజ్ స్టఫ్ ఆ సాంగ్ లో వచ్చిన కంపెనీస్ కి యాడ్స్ పరంగా. ఇంకా లేడియో సాంగ్ అయితే ఆ యాడ్స్ తో మనల్ని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తారు. పరేషాన్ అయ్యే సాంగ్ అయితే ఒక మాస్ ప్లేస్ లో వన్ సైడ్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో మనకి బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు విత్ ఆసమ్ లిరిక్స్. ఇంకా పిక్చరైజేషన్ గురించి మాట్లాడక్కర్లేదు. అక్కడ ఉంది ఎవరు, అక్కడ గ్రాండ్ ఇయర్ సాంగ్స్ పెట్టిన పేరు శంకర్. అంటే రాడ్ చేంజర్ లో 100 crores పెట్టించారు కదా వేరే విషయం. ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ సాంగ్స్. ఆ గ్రాండియర్ గానీ, ఆ విజువల్స్ గానీ, ఆ పేరు మధ్య కెమిస్ట్రీ గానీ అన్ని అసలు భలే వర్కౌట్ అయినాయి ఈ మూవీకి. థర్డ్ పాయింట్ విక్రమ్స్ డెడికేషన్. ఈ మూవీలో విక్రమ్ తన ప్రాణం మొత్తం పెట్టేశారు. మజిల్ పెంచడం, ఆ గూనోట్ లాగా గెటప్ వేయడం, ఈ మూవీ కోసం 25 kgs తగ్గారు. ఇలా తన సోల్ ని ఇచ్చేశారు. అండ్ ఇలాంటి ఒక మంచి యాక్టర్ కి ఒక మంచి మూవీ పడకపోవడం చాలా బాధగా ఉంటుంది. ఒకవేళ వచ్చినా ఎందుకో వర్కౌట్ అవ్వకపోవడం, బట్ తన ఎఫర్ట్స్ మాత్రం ఫుల్ ఉంటాయి ఆ మూవీలో. దట్స్ వై విక్రమ్ ఈజ్ స్పెషల్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి లవ్. ఈ మూవీలో లవ్ ఏ మెయిన్ థింగ్ అండ్ ఆ వన్ సైడెడ్ ఇన్నోసెంట్ ప్యూర్ లవ్ ని సక్సెస్ఫుల్ చేపించారు అనేది మెయిన్ థింగ్ ఈ మూవీలో. అండ్ ఈ మూవీలో దాని మంచి ఫీలింగ్స్ చూపించారు. లైక్ లింగేశ క్యారెక్టర్ ని ఒక ఇన్నోసెంట్ లవ్ కోసం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధం అవడం అండ్ తన లవ్ మళ్ళీ తిరిగి రావడం. బికాస్ ఇట్స్ ట్రూ అండ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ది రియా అండ్ లీ ఇన్ దిస్ మూవీ. అండ్ ఒక లిరిక్ కూడా ఉంటుంది, ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్ను చూపిస్తా అని. సో అది మూవీలో ప్రూవ్ చేసి చూపించారు లాస్ట్ వచ్చేసరికి. అంటే ఇదంతా రియాలిటీ నుంచి దూరంగా ఉన్నా బట్ ఇట్స్ క్యూట్ అండ్ ఆల్తో కొంతమందికి ఇది డ్రాగన్ ఫీలింగ్ రావచ్చు ఫస్ట్ హాఫ్ లో. ఏరా ఎలాగ చెప్పా? నువ్వెంత బాగా చెప్పినాక నిన్ను మాత్రం అన్బ్లాక్ చెయ్యర్రా. Emotional damage.
ఇప్పుడు అది అవసరమా? జస్ట్ ఏదో అలా గుర్తు చేస్తున్నాలే పోయి. వెల్, ఇంకా మనం ఫెయిల్డ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, హైప్. అసలు ఈ మూవీ చుట్టూ చాలా బజ్ ఉంది అప్పుడులో. అందరూ ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఆ ట్రైలర్ షాట్ చూసి బీస్ట్ గెటప్, వాటర్ మీద వాకింగ్, ఇలా ఒక రేంజ్ స్టఫ్ ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే అవన్నీ సాంగ్స్లోనే ఉన్నాయి. అంటే దీనికోసమా మీరు అంత హైప్ ఇచ్చారు అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. మెయిన్లీ ఆ బీస్ట్ గెటప్ గురించి. ఈ మ్యాటర్ని మూవీ టీం వాళ్ళు ఆడియో లాంచ్లో క్లియర్ చేశారు, కానీ అది ఎక్కువ రీచ్ అవ్వలేదు. స్టోరీ అనేది క్వైట్ నార్మల్. ఒక శంకర్ మూవీ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశారు అండ్ టీం కూడా అంతే హైప్ ఇచ్చారు. బట్ ఇట్స్ నాట్ ఏ శంకర్ మార్క్ ఫిలిం లాగా అనిపించింది. ఆ ట్రైలర్ని ఎవడు కట్ చేశాడో కానీ దెబ్బకి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయి. అదే నార్మల్ కట్ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేది. ఇంకా షార్ట్గా చెప్పాలంటే ఆల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ చికెన్ బిర్యానీ, బట్ దర్ ఈస్ ఎస్పీ సాంబార్ ఇడ్లీ అనమాట. ఆ కారణంగా జనాలకి సగం ఎక్కలే. ఇంకో సగం నెక్స్ట్ పాయింట్లో చెప్తా. అవునేంటి మొత్తం నేనే చెప్పేస్తున్నా? ఈ జీవి ఎక్కడ? వీడు ఒక డిప్రెషన్, వీడు పక్కూరు అన్నట్టు మాటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇంక నువ్వు అందుకోరా. నాట్ ఇంట్రెస్టెడ్, యూ గైస్ క్యారీ ఆన్. ఇప్పుడు నువ్వు వీడియో చేస్తే నేను అన్బ్లాక్ చేపిస్తా, ఓకేనా? తుమ్ముడు సైడ్ ఇచ్చే అమ్మాయి, ఇంకా నేను చూసుకుంటా. సెకండ్ వన్ వచ్చేసి అన్బిలీవబుల్ థింగ్స్. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మూవీలో హీరోయిన్ వర్క్ చేసేది యాడ్స్. దాంట్లో ఒక సినిమా రేంజ్లో చూపించారు. అసలు రియాలిటీకి వస్తే ఒక ఫేస్ని అంటే ఒకే మోడల్ని అన్ని యాడ్స్లో ఎవరు చూపించరు కూడా రియాలిటీలో అయితే. అండ్ యాడ్స్కి వాళ్ళు చైనా వెళ్ళడం, బిగ్గెస్ట్ క్యాంపెయిన్లు చేయడం, అండ్ దాన్ని చూసి జనాలు ఆమెకు ఫ్యాన్ అయిపోవడం, ఇవన్నీ అసలు నమ్మేలా లేవు అండ్ ఉండవు కూడా. ఫస్ట్ థింగ్ ఇక్కడే సగం మంది జనాలు డిస్కనెక్ట్ అయిపోతారు ఈ యాడ్స్ అనే థింగ్కి. ఈమె యాడ్ మోడలా లేదంటే మూవీలో హీరోయిన్ అని మనం ఒక డైనమాలో పడిపోతాం సినిమా చూసేటప్పుడు. ఈ మూవీలో పోలీసులు ఎందుకు ఉన్నారు మా మహానోళ్ళకే తెలియాలి. అసలు కొద్దిగా కూడా అడిగిన ఎఫెక్ట్స్ ఉండవు ఈ పోలీస్ ట్రాక్ మీద. ఏదో ఉన్నామంటారు ఈ సినిమాలో. ఒక్క గూండుని పట్టుకోలేకపోయారు వాళ్ళు. లిటరల్లీ ఏం పేకలేదు ఈ సినిమాలో. అండ్ ఒక్క సరిగ్గా ఇన్వెస్టిగేషన్ కూడా ఉండదు, ఆ సీన్ కూడా పడదు మనకి ఈ మూవీలో. జస్ట్ పట్టుకోలేకపోయాం సార్, ట్రేసులు లేవు సార్ అంటారు. ఒక మైనర్ డీటెయిల్ కూడా వదలలేదా అని చెప్పి నా బిగ్గెస్ట్ డౌట్ ఈ సినిమా మొత్తం అయ్యాక. అండ్ ఇంకా మాట్లాడుకుంటే చాలా బొక్కలు ఉన్నాయి యాజ్ పర్ లాజిక్. అండ్ ఇంకో థింగ్ స్క్రీన్ ప్లే. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి స్క్రీన్ ప్లే. ఈ మూవీకి శంకర్ గారు కొత్త టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ప్లాన్ చేశారు, విచ్ ఈజ్ నాన్ లీనియర్ అండ్ అది బాగా ఎక్కలే జనాలకి. అంటే ఒక రిపిటేటివ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఉన్న స్క్రీన్ ప్లే మనల్ని ఎంగేజ్ చేయలేకపోయారు. అంటే ప్రెడిక్టబుల్గా ఉన్నదాన్ని కొద్దిగా మేకప్ వేసినట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ లవ్ సీన్స్ ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్ చేస్తుంటే బాగుండేది. అంటే మనకి డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంటే సెకండ్ హాఫ్లో పికప్ అయిపోద్ది అనుకోండి. ఫోర్త్ పాయింట్, మైనర్ నెగిటివ్స్. ఇప్పుడు మాకైతే ఈ మూవీని ఫ్యామిలీతో చూడలేమని ఫీలింగ్. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో ఆ అడల్ట్ థింగ్స్ ఉంటాయి ఈ మూవీలో. ఈ మూవీ ఏమో రిలీజ్ అయింది సంక్రాంతిలో. అండ్ కొన్ని జిమ్ దగ్గర కామెడీ సీన్స్ ఉంటాయి, అవి తెలుగు వర్షన్లో అయితే తీసారులేండి. అవి చాలా బోర్ కొట్టాయి. లైక్ మన పాత మూవీస్లో ప్లాట్కి లింక్ లేకుండా ఇంకో కామెడీ ట్రాక్ ఉండేది, అలానే ఈ సినిమాలో కూడా పెట్టారు. కొన్ని వర్కౌట్ అనే జోక్ చూస్తున్నప్పుడు ఏంటి ఇప్పుడు నవ్వాలా అని ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఇంతకుముందు కూడా శంకర్ గారి మూవీస్లో ఇలాంటి కామెడీ ట్రాక్ ఉండేది, కానీ మనం ఎంజాయ్ చేస్తాం. బట్ ఈ మూవీలో అవి వర్కౌట్ అవ్వలే. అండ్ మెయిన్లీ మేజర్గా నెగిటివ్ అనిపించింది ఆ క్వాలిటీ ఆఫ్ పిక్చర్. అదేమో ఏదో షార్ట్ ఫిలిం లాగా అనిపించింది. ఇది లాంగ్ టైం ప్రొడక్షన్ వల్ల అయిందని చెప్పారు తర్వాత. సో ఇది ఇవాళ వీడియో. అరే వీడియో చేస్తే అన్బ్లాక్ చేయిస్తా అన్నావు కదా, ఇప్పుడు ఎలా చేపిస్తావు అన్బ్లాక్? ఏముంది, నా ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్బ్లాక్ చేస్తా. అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆప్షన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. See you in our next video. So bye.